దెయ్యాల రాజు 1. అనగనగా భువనగిరి అనే ఒక విశాలమైన రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి రాజు విజేంద్ర సింహ. ఆయన తన సైనిక బలంతో చుట్టుపక్కల రాజ్యాలను గెలుచుకుంటూ తన రాజ్యాన్ని విస్తరించుకునేవాడు. అయితే ఒకరోజు మహారాజు వద్దకు ఆ రాజ్యపు సేనాధిపతి రజాక్ వస్తాడు. మహారాజా, ప్రణామాలు. చెప్పండి సేనాధిపతి, ఏంటి విషయం? ప్రభు, మన రాజ్యం రోజు రోజుకి విస్తరిస్తోంది కాబట్టి పక్క రాజ్యం వారు ఎప్పుడైనా మన మీద దాడి చేసే అవకాశం ఉంది. రజాక్ మాట విన్న మహారాజు, మన మీద దాడి చేసే శక్తి ఎవరికి ఉంది సేనాధిపతి? ప్రభు, మన సైన్యం బలమైనదే, కానీ అన్ని వైపుల నుండి ఒకేసారి దాడి చేస్తే మనం అడ్డుకోలేము. కనుక దీనికి ఒక పరిష్కారం ఆలోచించాలి. సరే సేనాధిపతి, దీని గురించి నేను ఆలోచిస్తాను, మీరు వెళ్ళండి. అప్పుడు సేనాధిపతి అక్కడి నుండి వెళ్లిపోయిన తర్వాత మహారాజు రజాక్ చెప్పిన దాని గురించి ఆలోచిస్తుంటాడు. అలా సమయం గడుస్తూ ఉండగా తనకొక ఆలోచన తడుతుంది. అయితే మరుసటి రోజు మహారాజు కొంతమంది ప్రముఖులతో సమావేశం అవుతాడు. అందులో మంత్రి మరియు రజాక్ కూడా ఉంటారు. అప్పుడు మహారాజు రజాక్ చెప్పిన విషయం గురించి వారందరికీ వివరించి అలానే దానికి ఒక పరిష్కారం ఉందని అంటాడు. అదేంటంటే, మన రాజ్య రక్షణ కోసం రాజ్యం చుట్టూ ఒక బలమైన గోడను నిర్మించాలి. అయితే ఆ గోడ ఎలా ఉండాలంటే, మన రాజ్యంలోకి ప్రవేశించాలన్నా బయటకు వెళ్లాలన్నా ఒకటే మార్గం ఉండాలి. ఏమంటారు మంత్రివర్య? చాలా గొప్ప ఆలోచన ప్రభు. ఆ విధంగా కేవలం ఒకే మార్గం ఉంటే శత్రువులు రాజ్యంలోకి ప్రవేశించడానికి జంకుతారు. నిజమే ప్రభు, ఇదే సరైన ఆలోచన. మహారాజు చెప్పిన విషయం అక్కడున్న అందరికీ నచ్చుతుంది. అయితే గోడ నిర్మాణ పనులు మొదలు పెట్టాలని నిర్ణయించుకుంటారు. అలానే అనుకున్న విధంగా రాజ్యం చుట్టూ గోడ నిర్మాణం మొదలవుతుంది. అయితే తక్కువ సమయంలోనే రాజ్యం చుట్టూ ఒక దృఢమైన గోడ నిర్మించబడుతుంది. అదే విధంగా ఒక ప్రధాన ముఖద్వారం ఏర్పాటు చేస్తారు. ప్రభు, ఇదే ఆ మార్గం. ఎవరు లోనికి రావాలన్నా బయటికి వెళ్లాలన్నా ఇదే దారి. అద్భుతం మంత్రివర్య. ఇక్కడ రోజంతా సైనికులను కాపలాగా ఉంచండి. మన అనుమతి లేకుండా ఎవరూ లోనికి ప్రవేశించకూడదు. అలాగే ప్రభు. ఇక భువనగిరి రాజ్యాన్ని ఆనుకుని గోడకి అవతల వైపు ఉన్న ప్రదేశం పేరు చుక్కల మైదానం. ఈ ప్రదేశం చాలా భయంకరంగా దట్టమైన చెట్లతో నిండి ఉంటుంది. అయితే ఒకరోజు రాత్రి ఇద్దరు గూఢచారులు చుక్కల మైదానంలోకి ప్రవేశించి వెళ్తుంటారు. మనకు కావలసిన సమాచారం అంతా వచ్చినట్టే కదా మిత్రమా? సగం పని పూర్తయినట్టే. ఇక ఈ సమాచారాన్ని అందిస్తే మొత్తం పని పూర్తవుతుంది. అయితే మన తదుపరి వెళ్లాల్సిన రాజ్యం ఏంటి? భువనగిరి. నిజానికి ఈ ఇద్దరు గూఢచారులు భువనగిరి రాజ్యంలోకి వెళ్లాలని అనుకుంటారు. అలా వారు చుక్కల మైదానంలో ప్రయాణం చేస్తూ ముందుకు వెళ్తుండగా చెట్ల వెనుక నుండి వారిని ఎవరో వెంబడిస్తున్నట్లు గూఢచారులకు అనిపిస్తుంది. అయితే చుట్టూ చూడగా అక్కడ మనుషుల ఆనవాళ్లు ఏమీ ఉండవు. అలా కాసేపు ముందుకు నడిచిన తర్వాత ఏవో నవ్వులు వినిపిస్తాయి. దాంతో ఇద్దరూ మాట్లాడుకుని చెరోవైపు విడిపోయి వెతకడం మొదలు పెడతారు. అందులో ఒక గూఢచారి చెట్ల వెనుక వెతుకుతూ ఉండగా ఒక దెయ్యం గాల్లో ఎగురుతూ అతని మీద ప్రయాణం చేస్తుంది. ఆ సమయంలో గూఢచారి వేసే అడుగు చప్పులు స్పష్టంగా వినిపిస్తాయి. అయితే తన మీద దెయ్యం తిరుగుతున్న విషయం తెలియని గూఢచారి ఒక చెట్టు దగ్గర నిలబడి చుట్టూ చూస్తాడు. సరిగ్గా ఆ సమయంలో గూఢచారి భుజం మీద రక్తపు చుక్కలు పడతాయి. అదేంటని అతడు తలపైకి ఎత్తి చూడగా భయంకరమైన దెయ్యం నవ్వుతూ తన ఎదురుగా వస్తుంది. అలా దెయ్యాన్ని చూడగానే అతడు భయంతో వణికిపోతాడు. అయ్యో, నీ స్నేహితుడు ఎక్కడరా? ఎవరు నువ్వు? ఎందుకని మమ్మల్ని వెంబడిస్తున్నావు? నేను మీ ప్రాణాలు తీయడానికే వచ్చానురా. అయితే గూఢచారి భయంతో తనని ఏం చెయ్యొద్దని వేడుకుంటాడు. కానీ ఎదురుగా ఉన్న దెయ్యం కోపంతో వారిని చంపేస్తుంది. ఆ తరువాత దెయ్యం మరో గూఢచారి కోసం అక్కడి నుండి బయలుదేరుతుంది. ఇక్కడ ఎవరూ లేరు, తిరిగి నా స్నేహితుడి దగ్గరికి వెళ్ళాలి అని ఆ గూఢచారి తిరిగి తన స్నేహితుడి వద్దకు వస్తుంటాడు. ఆ సమయంలో దూరం నుండి ఏవో నవ్వులు వినిపించడంతో అతడు అక్కడున్న ఒక పెద్ద చెట్టు వెనుక వెళ్లి దాక్కుంటాడు. సరిగ్గా ఆ సమయంలో గాల్లో నుండి ఒక దెయ్యం దిగి చుట్టూ చూస్తుంటుంది.
అయితే చాటుగా దెయ్యాన్ని చూసిన గూఢాచారి ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. ఆ సమయంలో దెయ్యం అక్కడున్న చెట్ల వెనుక వెతుకుతూ ఉండడం గమనించిన గూఢాచారి ఖచ్చితంగా ఆ దెయ్యం తన కోసమే వెతుకుతుందని అర్థం చేసుకుంటాడు. అయితే ఇక్కడే ఉంటే ప్రమాదమని వెంటనే దెయ్యానికి కనిపించకుండా పారిపోతాడు. అలా చెట్ల మధ్య నుండి పరిగెడుతున్న గూఢాచారికి భువనగిరి రక్షణ గోడ కనిపిస్తుంది. అయితే లోనికి ప్రవేశించే మార్గం కోసం గోడను అనుసరిస్తూ ముందుకు వెళ్తుంటాడు. మరోవైపు దెయ్యం మైదానమంతా తిరిగి కాసేపటికి గోడ వద్దకు చేరుకుంటుంది. మనుషులను ఈ గోడ ఆపగలదు, నన్ను కాదు అని దెయ్యం అమాంతం గోడపైకి ఎగిరి భువనగిరి రాజ్యాన్ని చూస్తుంది. మరుసటి రోజు మహారాజు మరియు రాణి కలిసి సుందరవనంలో మాట్లాడుకుంటూ ఉండగా ఒక సైనికుడు అక్కడికి వస్తాడు. క్షమించండి మహారాజా, ఒక ముఖ్యమైన విషయం. ఏమిటి ఆ ముఖ్యమైన విషయం? మహారాజా, నిన్న రాత్రి మన రాజ్యంలోకి ఒక గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించాడు. వెంటనే అతన్ని రాజ్యమందిరంలోకి ప్రవేశపెట్టండి. అయితే కొద్దిసేపటికి మహారాజు రాజమందిరంలోకి ప్రవేశించగా సైనికులు నిన్న రాత్రి బంధించిన గూఢాచారిని తీసుకొచ్చి రాజు ముందు నిలబెడతారు. ఆ సమయంలో మహారాజు గూఢాచారి కళ్ళల్లో ఏదో తెలియని భయాన్ని గమనించి, ఎవరు నువ్వు? అసలు అనుమతి లేకుండా రాత్రిపూట రాజ్యంలోకి ఎందుకు ప్రవేశించావు? అయితే ఆ గూఢాచారి కాసేపు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. ఆ తరువాత అతడు నిన్న రాత్రి చుక్కల మైదానంలో చూసిన దయ్యం గురించి చెబుతాడు. అయితే ఆ మాటలను అక్కడున్న వారు ఆశ్చర్యంగా వింటూ కుసకుసలాడుకుంటారు. అదంతా విన్న మంత్రి మాత్రం గూఢాచారి మీద అనుమానంతో, మరి నీతో పాటు వచ్చిన మరో వ్యక్తి ఎక్కడా? నాకు తెలిసి ఆ దయ్యం వాడిని చంపేసి ఉండొచ్చు. నేను చెప్పేది నిజం ప్రభు, నన్ను నమ్మండి. అప్పుడు మంత్రి మహారాజు వద్దకు వెళ్లి, ప్రభు, వాడిని చూస్తే అనుమానంగా ఉంది. దయ్యాలు భూతాలని కథలు చెప్పి ఇక్కడ నుంచి తప్పించుకోవాలనుకుంటున్నాడు. కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అప్పుడు మహారాజు కొన్ని రోజుల పాటు అతన్ని కారాగారంలో బంధించమని సైనికులతో చెబుతాడు. దాంతో సైనికులు గూఢాచారిని అక్కడ నుండి తీసుకువెళ్లిపోతారు. అయితే అదే రోజు చీకటి పడిన తర్వాత అర్ధరాత్రి సమయంలో రాజ్యంలోకి దయ్యం ప్రత్యక్షమవుతుంది. అప్పుడు దెయ్యం రాజ్యం మొత్తం తిరుగుతూ గూఢాచారి కోసం వెతుకుతుంది. ఇంత విశాలమైన రాజ్యంలో ఎక్కడ దాక్కున్నావురా? నువ్వు ఎక్కడున్నా వెతికి చంపుతా అని దెయ్యం అక్కడంతా తిరుగుతుంది. అలా తిరుగుతున్న దెయ్యానికి కొంతమంది సైనికుల మాటలు వినిపిస్తాయి. అప్పుడు దెయ్యం అటువైపు వెళ్లి చూడగా అక్కడ ముఖద్వారం వద్ద కాపలా సైనికులు ఉంటారు. అయితే దెయ్యం వారిని చూసి ఆనందపడుతుంది. ఆ సమయంలో అక్కడున్న గుర్రాలు అరుస్తాయి. అప్పుడు ఒక సైనికుడు ఎందుకలా అరుస్తున్నాయని వెళ్లి చూడగా దెయ్యం ప్రత్యక్షమవుతుంది. వెంటనే దెయ్యం ఆ సైనికుడు ప్రాణం తీసేస్తుంది. ఆ తర్వాత దెయ్యం గాల్లో ఎగురుతూ సైనికుల ముందుకు వస్తుంది. వెంటనే సైనికులు భయంతో హడలిపోతారు. అప్పుడు వారంతా అక్కడి నుండి పరుగులు తీస్తారు. అప్పుడు దెయ్యం వారిని వెంబడిస్తూ ఒక సైనికుడిని పట్టుకుంటుంది. దయచేసి నన్ను చంపకు, నీకేం కావాలి? నాకు కావలసిన వాడు ఒకడు ఇక్కడున్నాడు. వాడి గురించి నిజం చెబితే అప్పుడు నీ ప్రాణాల గురించి ఆలోచిస్తా. అప్పుడు ఆ సైనికుడికి గూఢాచారి కోసమే ఈ దెయ్యం వచ్చి ఉంటుందని అర్థమవుతుంది. అయితే దెయ్యానికి భయపడి గూఢాచారి ఉన్న కారాగారం దగ్గరకు దెయ్యాన్ని తీసుకుని వెళ్తుంటాడు. అలా కారాగారం దగ్గరికి చేరుకునేసరికి అక్కడ కొంతమంది సైనికులు కాపలాగా ఉంటారు. అదే ఆ గూఢాచారి బంధించిన కారాగారం. ఇక నన్ను వదిలేస్తే వెళ్ళిపోతా. ఎందుకంత తొందర? నిన్ను ఎక్కడికి పంపాలో నాకు బాగా తెలుసు అని దెయ్యం ఆ సైనికుడిని చంపేస్తుంది. ఆ తరువాత గూఢాచారి బందీగా ఉన్న చోటు నుండి సైనికులను కూడా చంపడం మొదలుపెట్టింది. అయితే బయట నుండి పెద్ద పెద్ద శబ్దాలు రావడంతో గూఢాచారి ఆ గదిలో ఒక మూలన నిలబడి భయపడుతూ ఉంటాడు. అలా కాసేపటి తర్వాత దెయ్యం లోనికి ప్రవేశిస్తుంది. అయితే దెయ్యాన్ని చూడగానే గూఢాచారి భయంతో వణికిపోతాడు. అసలు ఇదంతా దేనికోసం చేస్తున్నావు? దయచేసి నన్ను వదిలేయ్. ఇది నా రాజ్యం కోసం చేస్తున్నారా? కాబట్టి నిన్ను ప్రాణాలతో ఉంచడం మంచిది కాదు అని దెయ్యం ఆ గూఢాచారిని చంపి అక్కడి నుండి మాయమైపోతుంది. మరుసటి రోజు మహారాజుతో పాటు మిగిలిన వారికి విషయం తెలిసి కారాగారం దగ్గరకు వస్తారు.
అప్పుడు అక్కడుండే కాపలా సైనికుల ద్వారా దెయ్యమే ఇదంతా చేసిందని మహారాజు తెలుసుకుంటాడు. ప్రభు, జరిగింది ఏదో జరిగిపోయింది. ఇకపై ఆ దయ్యం సమస్య మనకు ఉండకపోవచ్చు. సేనాధిపతి, ఇక్కడ చనిపోయిన సైనికుల చావుకు ప్రతీకారం తీర్చుకోవాలి. మన రాజ్యంలో తప్పు జరిగితే దయ్యాన్ని కూడా వదిలిపెట్టమని చరిత్రలో చెప్పుకోవాలి. ప్రభు, అది సరైన ఆలోచన కాదని నా ఉద్దేశం. ఎందుకంటే ఆ దయ్యం ఎక్కడుంటుందో ఎలా ఉంటుందో మనకు తెలియదు. అలానే ఒక దయ్యాన్ని ఎలా మనం అంతం చేయగలం అని అక్కడున్న వారంతా కంగారు పడతారు. అయితే మహారాజు మాత్రం దయ్యం చేసిన పనికి కోపంతో ఉంటాడు. దానికోసమే ఒక స్వామీజీకి కబురు పెట్టాను. అలా వారంతా రాజమందిరం దగ్గరకు వెళ్లి స్వామీజీ రాక కోసం ఎదురు చూస్తుంటారు. అయితే సాయంకాల సమయానికి స్వామీజీ అక్కడికి చేరుకుని విషయం మొత్తం తెలుసుకుంటాడు. అప్పుడు ఆ స్వామీజీ మహారాజుతో, మహారాజా, నా శక్తి ఉపయోగించి ఆ దయ్యం ఎవరో తెలుసుకుంటాను. అలాగే స్వామి, త్వరగా కనిపెట్టండి. ముందు నన్ను ఆ కారాగారం వద్దకు తీసుకుని వెళ్ళండి. అప్పుడు వారు స్వామీజీని తీసుకుని కారాగారం వద్దకు వెళ్తారు. అయితే స్వామీజీ వారందరినీ బయటే ఉండమని చెప్పి అతడు ఒంటరిగా గూఢాచారి చనిపోయిన గదిలోకి వెళ్తాడు. అక్కడ రక్తపు మరకలు ఉండగా స్వామీజీ కళ్ళు మూసుకుని మంత్రాలు చదవడం మొదలు పెడతాడు. అప్పుడు స్వామీజీ తన చేతిలో ఉన్న బూడిద నేల మీద చల్లినప్పుడు తన దివ్య దృష్టి ద్వారా ఆ దెయ్యం ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. చివరిగా స్వామీజీ పూజ పూర్తి చేసుకుని బయటకు వస్తాడు. ఆ సమయంలో అక్కడున్న అందరూ స్వామీజీ చెప్పే మాట కోసం ఎదురు చూస్తుంటారు. తెలిసిందా స్వామి? ఆ దయ్యం ఎవరు, ఎక్కడుందో చెప్పండి. మహారాజా, ఇది మీరు అనుకున్నంత సులువు కాదు. అది ఒక దయ్యమని మాత్రమే మీకు తెలుసు. కానీ ఆ దయ్యానికి ఒక రాజ్యం ఉంది. ఆ దయ్యమే అక్కడ రాజు. స్వామీజీ మాటలు విని అక్కడున్న అందరూ ఆశ్చర్యపోతారు. అసలు దెయ్యం రాజుగా ఉండడమేంటని మంత్రి అడగగా దానికి స్వామీజీ, ఈ ప్రపంచానికి తెలియని ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యం పేరు పైశాచి. అయితే ఆ రాజ్యంలో మనలాంటి మామూలు మనుషులే ఉంటారు. కానీ రాజుగా ఉండేది మాత్రం ఒక దయ్యం. ఆ మాటలు విన్న మంత్రి మరియు సేనాధిపతి ఇదంతా ఇక్కడితో వదిలేయమని రాజుకి సలహా ఇస్తారు. అప్పుడు మహారాజు కాసేపు ఆలోచించుకుని, స్వామి, పైశాచి రాజ్యానికి వెళ్లే దారి తెలుసా మీకు? తెలుసు మహారాజా, కానీ అయితే త్వరలో మనం అక్కడికి బయలుదేరుతున్నాం. సిద్ధంగా ఉండండి. అలా మహారాజు తీసుకున్న నిర్ణయానికి అందరూ కూడా ఆశ్చర్యపోతారు. మరి ఈ ప్రయాణం ఎటువైపు వెళ్తుందో చూడాలి. For more horror stories, please subscribe our channel.